ప్రసాద్ గారు, రాజ్యసభకు సంబంధించి ముగ్గురు రాజీనామా చేయడం వైఎస్ఆర్సీపీ నుంచి ఆ ఖాళీలను భర్తీ చేస్తున్నటువంటి సమయంలో కూటమి నుంచి అభ్యర్థుల ప్రకటన. 1 బేదమస్తాన్ రావు అలానే ఇచ్చారు. 2 ఇప్పుడు సానా సతీష్ పేరు వినిపిస్తోంది. 3 ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి వస్తున్నారు. ఇక్కడ మనకి మోపిదేవి పేరు వెళ్ళిపోయింది, సానా సతీష్ ముందుకొచ్చారు. ఏంటి ఇతనిపైన చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండోది, ఇందులో నాగబాబుకు అవకాశం లేకపోవడం వల్ల ఆయన రాజ్యసభకు వెళ్ళాలి, ఆయన పంపించాలని చాలా గట్టి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు, అందరు కేంద్ర మంత్రులందరినీ కలిసి వచ్చారు, కానీ ఏమీ నెరవేరలేదు. కానీ ఫైనల్గా నాగబాబుని ఏపీ మంత్రిమండలిలోకి తీసుకుంటామని ఒక హామీ అయితే లభించింది. ముందుగా ఈ సానా సతీష్, ఈ నాగబాబు, ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు ఒక విద్యుత్ శాఖలో చిన్న ఉద్యోగిగా ప్రస్థానం స్టార్ట్ అయిన వ్యక్తి, ఫర్ పీరియడ్ ఆఫ్ నో టైమ్ హౌ హీ ఎన్హాన్స్డ్. తర్వాత ఢిల్లీ స్థాయిలో ఒక రాకేష్ ఆస్థానా అండ్ అలోక్ వర్మ గారిది 2 కోట్ల బ్రైబ్తో హ్యాండిల్ చేసే అంత ఇష్యూలో మీరు నేను కాదు, గౌరవ హైకోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. తర్వాత నాకు మీద మోపబండి అభియోగాలు ఇచ్చి నిలువరించండి అని చెప్పిన దగ్గర కుదరదు అని చెప్పి అభియోగాల్ని నివృత్తి చేయలేదు. కేసు స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇట్లాంటి పరిస్థితిలో అలాంటి వ్యక్తి యొక్క శాంచుయిటీని మనం మాట్లాడుకునే దగ్గర ఇవాళ మీరు రాజ్యసభకి ఇచ్చిన ముగ్గురులో ఒకళ్ళు ఆర్ కృష్ణయ్య గారు, బీజేపీ కండు, అంటే సభ్యత్వం కూడా లేకుండా ఆయనకి ఇచ్చారు. ఒక విధంగా మన అందరికీ నెత్తిన పాలు పోసినాడు అవుతాడు. ఎందుకంటే బీజేపీ పార్టీని జాతీయ స్థాయిలో ఎన్నాళ్ళు బట్టి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో ఏదైతే అవుతుందో అన్న దగ్గర అదొకటి. ఇక్కడికి వచ్చారు ఈ సానా సతీష్ గారు అనే విషయం చూసుకోగలిగితే, ఎందుకంటే వాళ్ళిద్దరు రాజ్యసభ మెంబర్లు వచ్చిన దగ్గర ఇక్కడ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న దగ్గర లోకేష్ అనే సెకండ్ పవర్ సెంటరు ఎక్కువగా ప్రాబల్యం చూపిస్తున్నది అన్నది తెలుగుదేశం గ్రహించగలిగింది. ఎందుకంటే ఒక కంబంపాటి రామ్మోహన్ గారు కానీ, లేదంటే త్యాగశీలైన దేవినేని ఉమా కానీ, లేదంటే వర్మ, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే అవకాశాలు లేకుండా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకే అవకాశం కొల్లగొట్టే దగ్గర ఇదంతా లోకేష్ ఎరా నడుస్తుంది అన్నది చూపించుకోవడానికి. తర్వాత మనం పెద్దల సభకి కాస్త చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, లేదా ఎందుకంటే శాసనాలు చేసే వాళ్ళంత కెపాసిటీ ఉంటున్న వాళ్ళని పంపించే దగ్గర ఇతని మీద ఈడీ, సిబిఐ కేసులు అభియోగాలు ఉండి మనీ లాండరింగ్ కేసులో 14 రోజులు రిమాండ్ ఉన్న వాళ్ళని ఏ ప్రాతిపదిక మీద పంపించగలుగుతున్నారు గతంలో చూస్తే? ఎందుకంటే గతంలో గల్లా జయదేవ్ గారికి ఇలాంటి వాళ్ళందరికీ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అయి ఉన్నాయి కదా, ఏమో అన్నట్టు. అవేవి కాకుండా వాళ్ళు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే లోకేష్ గారి కోటరీకే ఇవాళ పెద్దపీట వేస్తున్నారు అనేది తెలుస్తుంది. సో దీంట్లో విద్యుత్ శాఖ నుంచి ఎదిగిన విధానంలో చూసుకుంటే దిర్ ఆల్ సమ్ సార్ట్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్. సో మాల్ ప్రాక్టీసెస్తో ఇవాళ ఒక ఎంపరర్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్ కింద, బిజినెస్ టైకౌన్స్ కింద ఎస్టాబ్లిష్ అవుతున్నారు అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన దాంట్లో కూడా అంటే ఎందుకు అటువంటిది బాగా వినిపించింది? వినిపిస్తే దాంట్లో అర్థం చేసుకో. ఎందుకంటే మనకన్నా ఇప్పుడు ఈయనున్నారు, శర్మ గారు ఉన్నారు, బాగా చెప్పగలరు మనకన్నా, ఎందుకంటే ఇప్పుడు లా ప్రాక్టీస్ చేస్తారు. నాకు తెలిసి నేను లా చదువుకున్నాడు కూడా చెప్తున్నా, డిశ్చార్జ్ పిటిషన్లే ఇవాళ దాకా డిస్మిస్ కానీ జగన్మోహన్ రెడ్డి కేసులో సిబిఐడి మాత్రం ఏం చేస్తుందండి? ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఇవాళ దాకా డెసిషన్ అయినప్పుడు సిబిఐడి రోజు ఇలా ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు రోజు పూనకాలు వచ్చినట్టుగా మాట్లాడినా సరే 1 ఇంచు కూడా ముందుకు వెళ్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుంది అన్నది పక్కన పెడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం. ఈయన ఎప్పుడైతే ఆయన కూడా హ్యాండిల్ చేసేస్తానన్న దగ్గర, ఆయన కేసులు కూడా అన్న దగ్గర ఉడత ఊపులు అన్నది, సరే వాళ్ళది ఉడత ఊపులో ఏదైనా కావచ్చు. ఈ రోజు రాజ్యసభకి ఒక పెద్దల సభకి మనం పంపిస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులను పంపారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్న వ్యక్తి ఎవరు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు, సిబిఐలో లంచాలు, సిబిఐ డైరెక్టర్లకి లంచాలు, ఈడీ మనీ లాండరింగ్ కేసులు, ఇవన్నీ సిబిఐనే మేనేజ్ చేస్తూ సిబిఐకే లంచాలు ఇచ్చి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ కేసులు అంటే ఈయన రాశారు కదా. ఇందులో నేను చెప్తున్నా, ఆయన రాయడం పక్క సార్ ఈశ్వర్ గారు, గౌరవ హైకోర్టు ఆఫ్ ఢిల్లీయే ఇచ్చింది ఆయన మీద. మరి అలాంటి వ్యక్తి ఆల్ ఓవర్ రాశారంటే వాళ్ళకి ఏడు తల తోక లేకుండా ఏదిగో ఎద్దినిందంటే దూడగట్టిండి అనే వేచలేదు. వాళ్ళకి జర్నలిజం మీద అనుభవం లేనకుండా ఏది పడితే అది పిచ్చిరాతలు రాసే వాళ్ళకన్నా గౌరవ న్యాయస్థానాలు తీసుకున్న డెసిషన్స్ మీద మాట్లాడదాం. ఈయన ముదురు అవ్వచ్చు, ముదురు కాకపోవచ్చు, ఈయన అవ్వచ్చు, ఈయన కాకపోవచ్చు అన్నదానికి నేను మీరు కదా గౌరవ హైకోర్టు ఇచ్చిన డిక్లరేషన్. బాబు ఇందులో 14 రోజులు రిమాండ్ ఇచ్చాం, ఈ కేసు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నాడు ఆయన, నన్ను డిస్మిస్ చేయండి దీంట్లోంచి కుదరదు అని చెప్పి డిశ్చార్జ్ పిటిషన్ కూడా వికెట్ చేసింది. ఇంకేం దాని అర్థం? కేసు ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, మనీ లాండరింగ్ కేసు.
ఉంది అయినా ఎన్ని రాజ్యసభకు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత పెద్ద మనసు వాళ్ళకి ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయడం నా తప్పు మీ తప్పు అవుతుంది. ఎందుకంటే నలుగురు బీసీలకి అది డబ్బులు పందారని సార్ రాజ్యసభ సీట్ అంటే బేర మినిమం 1000 కోట్ల ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని కొనుక్కునే ఒక బిజినెస్ మాడ్యూల్లో ఇవాళ ఏమీ లేకుండా సత్యశీలతనం కొన్ని మోపిదేవి గారు ఇలాంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి బీసీల నాయకులు బాబురావు ఏరే వాళ్ళు తిరిగి ప్రొయాక్టివ్నెస్ని ఎలా ప్రదర్శించాలంటే ఇది రాజకీయం అంటే ఇది ఒక అంబేద్కర్ గారి కన్నా కళ్ళకి దిగు స్థానంలో ఉన్న సామాజిక వర్గాలను ఎగువ స్థానాలకు తీసుకురావడానికి ఒక సమతుల్యం పాటించే నేపథ్యాల్లో బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ గారిని చెప్పుకునే దానికన్నా బీసీలకి ఈ విధంగా ఈ ఔదార్యం చాటిన ఉదంతో ఒకటి చెప్పండి. తెలుగుదేశం ప్రస్థానంలో మీకు తెలుసో తెలీదో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఈ రోజు దాకా రాజ్యసభకు ప్రాధాన్యమే లేదు. ద ఫస్ట్ అవర్ టైమ్ విచ్ హస్ టేకెన్ ప్లేస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో ఇవన్నీ జరిగిన ఉదంతాల్లో రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు ఏంటి సార్ ఇది నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో ఒకటి వినిపిస్తాను సార్. మీరు ఏదో ఇందాక అది కూడా చెప్పారు కదా, ఇది ఒకసారి వినండి సార్. బాబు ఇది ఒకసారి. మా అన్నకి మా మేనల్లుడికో టికెట్, మా పెద్దనాన్న కొడుకో టికెట్, మా పిన్ని కొడుకో టికెట్, ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలా. ముక్కు ముఖం తెలియని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు, కాకపోతే భావజాలంలో ఒకటే విధానం ఆలోచించే వాళ్ళందరినీ నేను ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అది పలమనేరు దగ్గర నుంచి, పొంగునూరు దగ్గర నుంచి, మదనపల్లి నుంచి మన చిత్తూరు టౌన్ దాకా కొత్త వాళ్ళని తీసుకొద్దాం. ఇవి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కదా, నేను కాదు ఓన్ వాయిస్ అవును వయసు నా మేనల్ని అన్ని తేనన్నప్పుడు మరి నాగబాబు గారు తమ్ముడే కదా సార్. సారీ ఆయన అన్న ఈయన తమ్ముడు. అదే ఆయన అన్నగారే కదా. ఇప్పుడు ఆయనకి ఏ ప్రాతిపదిక మీద ఇప్పుడు ఆయన ఏమైనా ప్రజాక్షేత్రంలో ఇన్నాళ్ళ బట్టి ప్రూవెన్ ట్రాక్ ఇదంతటికి ఏంటంటే సార్ మీరు ఎప్పుడైనా సరే ఒకటి గమనించట్లేదు, లా అండ్ ఆర్డర్ మీద ఆయన ఎప్పుడైతే ఒక డెలిబరేషన్ ఇచ్చారు నేనైతే హోమ్ మినిస్టర్ తీసుకుంటే ఇలా ఉండదని, తర్వాత లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కంట్రోల్ లేదు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే జాతీయ మీడియా స్థాయిలో మాట్లాడేశారు ఆయన. మాట్లాడినప్పుడు ఎక్కడో దగ్గర స్పెసిఫికేషన్ కావాలి కదా, అందుకని గారా మీకు రామారావు గారు ఆయనలో హరికృష్ణ గారు గ్యాప్కొన్నారు సార్. వాళ్ళ అబ్బాయి అవును ఆయన మినిస్టర్ 6 నెలలు ఉన్నారు, గ్యాప్కొన్నారా. హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రిగా 6 నెలలు ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీ రెన్యువల్ అవ్వలేదు పదవి అన్న దగ్గర. చంద్రబాబు గారు మధ్యలో ఒకసారి రాజ్యసభకు తర్వాత రాజ్యసభకు పంపించారు. నేను రామారావు గారు ప్రస్తావన చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వేరు కదా, నేను రామారావు గారు తెలుగుదేశం చెప్తాను. సో ఆ టర్మ్లో ద క్రిటికాలిటీ ఏంటంటే ఈయన హరికృష్ణ గారిని ఒక 6 months ఒక మినిస్టర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విదిన్ స్పాన్ ఆఫ్ నో టైం ఎమ్మెల్సీ రెన్యువల్ కానీ ఏ విధంగా జరగనుంది ఒకసారి సాధారణంగా చూసుకోండి. సో ఇక్కడ పరిణామాల్లో ఇవాళ వాళ్ళు చెప్పేదానికి విభిన్నంగా చేసే ఔదార్యం ఉంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి జరుగుతుంది. ఏదైతే చెప్తారో అవన్నీ ఖచ్చితంగా అబద్ధాలు అన్నది తేటతెల్లం అవుతూనే ఉన్నది. మీకు ఇంకో విషయం చెప్పనా, ఎప్పుడైతే మీరు ఒకటి గమనించండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏంటి రంగుల మీద ఏం మాట్లాడారు, బస్సుల మీద ఏం మాట్లాడారు, ఇవన్నీ మీరు గమనిస్తే అక్కడి నుంచి జరుగుతున్న పరిణామాల్లో అసెంబ్లీ వేదికగానే వాళ్ళు నిజాలు ఎలా మాట్లాడుకుంటున్నారో చెప్పండి. అంటే మనం ఇవాళ బట్టకాలు చవతల మీద వేస్తే ఏదైనా జరుగుతుంది. దానికి ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు చూడండి, 6 నెలల ఈ ప్రస్థానంలో నెలకు ఒక ఐటమ్ మనం నవంబర్ ఎండింగ్లో మాట్లాడుకుంటూ కూడా చెప్పాం, నెక్స్ట్ మంత్ సబ్జెక్ట్ వచ్చింది సార్ బియ్యం గ్యాప్ ఉందా, మనం ముగ్గురు అన్న రోజు కూడా. సో ఇవి మనం ప్రిపరేషన్లో మనం నెక్స్ట్ మంత్కి మనం లాస్ట్ వీక్ నుంచి ఒక క్లూ దొరుకుతూ ఉంటుంది, దాని మీద ప్రిపరేషన్లో ఉన్న దగ్గర ఇవాళ రాజ్యసభ అనేది కొత్త విషయం తీసుకొచ్చి నాగబాబు గారు కూడా లిస్టులో ఉన్నారు రాజ్యసభకి రాకుండా. అంటే ఏ ప్రాతిపదిక మీద, ఏ ప్రాతిపదిక మీద? ఇక్కడ మీరు ఫస్ట్ టైం డెబ్యూటెంట్స్ కంటే జనసేన పార్టీ వాళ్ళ రాజకీయం నేర్చుకుంటుంది కాబట్టి అవగాహన కార్యక్రమాలు నేర్పించడానికి ఒక్కొక్కరికి పదవులు ఇచ్చి వాళ్ళు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సాకే కార్యక్రమానికి ఏమైనా తెరలేపారా, అయితే బెదిరిస్తున్నారని చెప్పి బెదిరి నాగబాబు గారికి పదవి ఇచ్చే కార్యక్రమానికి తెరలేపారా? ఎందుకు లా అండ్ ఆర్డర్ మీద క్రిస్టల్ క్లియర్గా చెప్పారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, మేము సమాధానం చెప్పుకునే నిస్సాయ స్థితిలో ఉన్నామని ఆయన చెప్పాడు కదా. జనసేనలో బీసీలు లేరా, ఎస్సీ ఎస్టీలు లేరా, వాళ్ళకి ఎవ్వరా ఉండరా, వాళ్ళని రాని. మీరు ఇవాళ ఉన్న కందుల దుర్గేష్ గారిని తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, ఇంకెవరైనా తీసుకోండి, తీసుకోండి, మనోహర్ గారిని తీసుకోండి, కాబోయే నాగబాబు గారు పక్కన తీస్తే మిగిలిన ఉన్న వాళ్ళందరూ ఆ సామాజిక వర్గం కన్నా ఎగువ ఉన్న వాళ్ళు తప్ప ఎవరైనా తక్కువ అంటుంది. మరి ఆయన మాట్లాడారు, ఆయన ఎక్కడో పలమనేరు నుంచి చెప్పుకుని వచ్చారు. సో ఇక్కడ ఈ కాంట్రడిక్షన్ లో వాళ్ళకి సామాజిక వర్గ ఈక్వేషన్స్ తప్ప ఇంకేం కనబట్టలేదా? సో నేను అంటుంది ఇవాళ మీరు రాజకీయాలు చేయండి సార్, ఎవరు లేదు ఈ పాడడానికి మీరు ఆ మాటలు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అందరూ రెడ్డి సామాజిక వర్గంగా పెద్ద పెట్టేస్తారంటే ఎన్నిసార్లు ప్రూవ్ చేయాలి? అది కాదు అని చెప్పడానికి నేను అంటుంది దీనికి కూడా మనం చెప్పక్కర్లే, సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్ట్స్ మౌత్ అని వాళ్ళంతటి వాళ్ళే అసెంబ్లీ వేదికలుగా చెప్తున్నారు. అవును, మీరు గమనించారా? ఆద్యంతం ఈ 6 నెలల మన మీద బురద జిల్లి దారునికి ఏదైతే ఉన్నాయో వాళ్ళంతటి వాళ్ళే
చాగంటి కోటేశ్వరరావు గారు ఇవాళ కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న ఒక ప్రముఖ పదవి పొందిన తర్వాత ఆ ప్రవచనాలు వీళ్ళందరూ చెప్తున్నారు, మీరు అది గమనించుకోండి. ఎందుకంటే వాళ్ళు చేస్తే 3 రాజధానులు, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని చదవండి. అబ్బా ఏం చెప్పారు సార్ మీరు, అబ్బా ఏం చెప్పారు సార్ అని వాళ్ళు ఔదార్యం చాడతారు. విద్యుత్ మీటర్లు, ఉరుగు మీటర్లు, ఉరితాళ్ళని రాసేస్తాడు. అవును, ఈ లేస్తే విద్యుత్ మీటర్లతో ఒక సంస్కరణ జరుగుతుంది. రైట్. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్న దానికి మీరు చెప్పవలసిన సమాధానం తప్ప అని చెప్తారు. అది చూడండి, పంతులు గారు చూడండి వెనకలకి చెప్తూ ఉండేవారు, శంఖంలో పోస్తాను కానీ తీర్థం అవుతుంది. వీళ్ళు చేస్తే అప్పప్ప నా భూతో నా భవిష్యత్. కానీ వీళ్ళు మాట్లాడవలసిన ఏంటి, బూసీ పునాదుల మీద ఏర్పడిన మా తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారిని ఆచరిస్తూ ఎంతమందికి పదవులు ఇస్తున్నాం చూడండి అని చెప్పండి. ఆయన ఇచ్చిన పదవులు లల్లి లాక్కుని నేను ఇస్తానని చెప్పి ఇక్కడ అడ్వాంటేజ్ పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే వేదమస్తానరావు గారు. అది ఆ మోబీదేవి ఎర్రబాగులో ఎక్కడున్నాడో ఒకసారి ఎత్తుక్కుంటే ఇక్కడ సముచిత స్థానంతో ఆనాడు ఎదురు డబ్బులు ఇచ్చి పదవి ఇచ్చారు, ఆ డబ్బులే మళ్ళీ ఇక్కడ వెనక్కి ఇచ్చి మళ్ళీ తీసుకుని హ్యాపీగా బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకునే ఏకైక వ్యక్తి ఎవరంటే వేదమస్తానరావు గారు. సో ఇక్కడ మీరు ఒక బెదిరింపు ధోరణికి పెద్ద ఆయన భయం పడుతుంటే నిలువరించడానికి ఆ బెదిరింపు పడే వ్యక్తులు కాకుండా నా టీంలోంచి అని లోకేష్ గారు ఇస్తున్న విధానం ఒకసారి గమనించగలిగితే, బెదిరిన చంద్రబాబు నాయుడు గారు దేనికి, లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు, జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది దగ్గర మమ అని పాసిఫికేషన్ జరిపించడానికి నాగబాబు గారికి హరికృష్ణ గారిలా పదవి ఎరేశారు. రైట్. రాజ్యసభకి ప్రయత్నాల్లో జాతీయ స్థాయిలో ఇటు నుంచి అటు తిప్పి ఆర్ కృష్ణ గారిని హ్యాపీగా బీజేపీకి తీసుకున్నారు. మిగిలిన వాళ్ళిద్దరు తెలుగుదేశం పేరుతో. అంటే జాతీయ స్థాయిలో ఎదగడానికి అవకాశం ఎక్కడికక్కడ నిలువరించబడుతుందన్న విషయం గమనించుకోగలిగితే జరగబోయే పరిణామాలు ఏమంటారని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరుంటేనే మేము కంటిన్యూ అవుతాం, మీకు ఆద్యంతం సపోర్ట్ ఇస్తాం దగ్గర ఢిల్లీ వేదికగా మీకు సపోర్ట్ ఎలా వస్తుందో ఎలా పోతుందో చూడండి. ఇదే ఈ సానా ఎవరో తెలియని సానా ముదురన్న రాసిన ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి వార్త మీరు చూసుకోండి. ద మోర్ ఇంటెండెడ్ ఇది ఇలా అయితే నచ్చట్లేదు, ఇది చంద్రబాబు గారి విజన్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ. బట్ ఆయన విజన్కి అవుట్ ఆఫ్ ద విజన్ ఇక్కడ జరుగుతున్న పనులు పరిణామాలు. సో మనం చెప్పక్కర్లేదు, అవతల ఆల్రెడీ ఇండియా ఏ టీం అండ్ ఇండియా బి టీములు రెడీగా ఉన్నాయి.